ఈ వీడియోలో మనం 7th క్లాస్ ఇంగ్లీష్ కంటెంట్లోని 6 పాఠ్యాంశాలలో మొదటి 3 పాఠ్యాంశాల్లో ఉండేటటువంటి గ్లాసరీ, వొకాబులరీ మరియు గ్రామర్ గురించి క్షుణ్ణంగా నేర్చుకుందాం. ఓకే, మొత్తం 7th క్లాస్లో 6 పాఠ్యాంశాలు ఉన్నాయి. అందులో మొదటి 3 పాఠ్యాంశాల గురించి మనం క్షుణ్ణంగా నేర్చుకుందాం. ఓకే, అయితే నేను ఒక 5-6 వీడియోలుగా చేయొచ్చు. అంటే 7th క్లాస్ గ్లాసరీ అని ఒక వీడియో, 7th క్లాస్ వొకాబులరీ, 7th క్లాస్ గ్రామర్ అని 3 పార్ట్లుగా డివైడ్ చేసి పెట్టొచ్చు. అయితే నేర్చుకునేటప్పుడు మనం కూడా అరే 7th క్లాస్లో ఒక లెసన్ అయిపోయిందిరా, 2 లెసన్ అయిపోయిందిరా, 3 లెసన్స్ అయిపోయారా అని లెసన్ మొత్తం నేర్చుకున్నట్లయితే మనకి ఒక కంప్లీట్గా ఒక ఆనందం అనేది అనిపిస్తుంది. ఓకే, అందుకే ఒక లెసన్లోని మొత్తం అంశాలను కూడా క్షుణ్ణంగా వివరించడం జరుగుతుంది. ఓకే, ఈ 3 లెసన్స్ని ఒక వీడియోగా చేస్తాను, తరువాత 3 లెసన్స్ని మరొక వీడియోగా చేస్తాను. ఈ 2 పార్ట్స్ని కూడా తప్పనిసరిగా మీరు చూసినట్లయితే ఎటువంటి చిన్న మీకు కన్ఫ్యూజ్ కూడా అవ్వకుండా జవాబు చేయగలరు. ఓకే, అయితే ఈ వీడియోలో మొత్తం 3 లెసన్స్ ఉన్నాయి. కాకపోతే పేరుకే 3 లెసన్స్ అండి. ఇందులో ఒక్కొక్క దీంట్లో 3, మొత్తం 9 పాఠ్యాంశాల గురించి మనం క్షుణ్ణంగా నేర్చుకుందాం. మొదటి పాఠ్యాంశం ద టౌన్ మౌస్ అండ్ ద కంట్రీ మౌస్. చూడండి, మొదటి పాఠ్యాంశంలోని మొదటి ప్రశ్ననే టెట్లో ప్రశ్నగా అడగడం జరిగింది. పాఠ్యాంశం పేరునే అక్కడ ప్రశ్నగా అడగడం జరిగింది. ఏం అడిగాడంటే కంట్రీ మౌస్ మీనింగ్ అడగడం జరిగింది. కంట్రీ సైడ్ మీనింగ్ అని అడగడం జరిగింది. అక్కడ ఆప్షన్స్లో ఏ నైబరింగ్ కంట్రీ అంటే కంట్రీ సైడ్ అంటే కంట్రీకి పక్కన ఉండేది అని అందరూ అర్థం చేసుకున్నారు. కాబట్టి ఏ నైబరింగ్ కంట్రీ అంటే కంట్రీకి పక్కన ఉండేదే కంట్రీ సైడ్ అనే ఆప్షన్ అందరూ ఎంచుకోవడం జరిగింది. కాకపోతే ఇక్కడ కంట్రీ అంటే అర్థం ఏంటంటే గ్రామీణ ప్రాంతము అని అర్థం. ఓకే, కంట్రీ అంటే విలేజ్, యాన్ ఏరియా అవుట్ సైడ్ టౌన్స్ ఆర్ సిటీస్ విత్ ఫీల్డ్స్ అండ్ ఫార్మ్స్, దట్ ఈజ్ కాల్డ్ కంట్రీ సైడ్. ఇక్కడ ఈ పాఠ్యాంశం పట్టణంలో ఉండే ఒక మౌస్కి, గ్రామీణంలో ఉండే ఒక ఎలుక్కు, ఈ 2 కూడా కజిన్స్ అన్నమాట. ఈ కజిన్స్కి మధ్య జరిగిన సంభాషణే ఈ పాఠ్యాంశం. ద టౌన్ మౌస్ అండ్ కంట్రీ మౌస్ పాఠ్యాంశ రచయిత పేరు థామ్సన్. మనం ఎలా గుర్తుంచుకుంటామంటే ఈ టౌన్లో ఉండే ఎలుకలు మరియు మన గ్రామీణ ప్రాంతంలో ఉండే ఎలుకలు ఏం తాగుతుంటాయండి సాధారణంగా. ఇతను ఏమని రాశాడంటే ఈ సిటీల్లో ఉండే మౌసులు, ఎలుకలన్నీ కూడా థమ్సప్ని ఎక్కువగా తాగుతుంటాయి. మీరు వెంటనే ఇమాజిన్ చేసేయాలి, ఒక ఎలుక థమ్సప్ బాటిల్ని చేత్తో పట్టుకొని ఇలా తాగుతుంది. మీరు ఇమాజిన్ చేసేయండి, అది తప్పనిసరిగా మీకు గుర్తుంటుంది. ఆ టౌన్ మౌస్ ఏం చేస్తుందంటండి, థమ్సప్ను ఎక్కువగా తాగుతుంటుంది. అదే మన కంట్రీ సైడ్ మౌస్ అనుకోండి, అంటే మన విలేజెస్లో ఉండే మౌస్ ఏం చేస్తుంటుంది, మన కొబ్బరి బోండాలను ఇవన్నీ తాగుతుంటుంది. ద టౌన్ మౌస్ ఏం తాగుతుందండి, థమ్సప్ను తాగుతుంటుంది. కాబట్టి ద టౌన్ మౌస్ అండ్ ద కంట్రీ మౌస్ పాఠ్యాంశ రచయిత థామ్సన్. ఓకే, ఎఫెక్షనేట్లీ అంటే అర్థం ఏంటంటే ఇక్కడ ఎల్వై అని రాగానే మనకి యాడ్వర్బ్ అని మనం గుర్తుంచుకోవచ్చు. ఎఫెక్షనేట్లీ అంటే మీరు మీ కజిన్కి కానీ, మీ బ్రదర్కి కానీ, నీ స్నేహితుడికి కానీ లెటర్ రాసేటప్పుడు కింద మనం ఏ ఉపయోగిస్తామండి, యువర్ ఎఫెక్షనేట్లీ అంటే లవ్వింగ్లీ, షోయింగ్ కేరింగ్ ఫీలింగ్ అండ్ లవ్. మనం అవతల వ్యక్తి పైన ప్రేమను వ్యక్తం చేసేటప్పుడు యువర్ లవ్వింగ్లీ, యువర్ ఫెయిత్ఫుల్లీ, యువర్ ఎఫెక్షనేట్లీ అని మనం ఉపయోగించడం జరుగుతుంది. ఎఫెక్షనేట్లీ అంటే లవ్వింగ్లీ అని అర్థం. ఓకే, మనకి డిఎస్సిలో తప్పనిసరిగా ఒక బిట్ ఉందంటే ఒక పదాన్ని ఇచ్చి అది నౌనా, వెర్బా, యాడ్వర్బా, యాడ్జెక్టివా అని తప్పనిసరిగా ఇవి 2 నుంచి 3 బిట్లు అనేవి తప్పనిసరి అండి. కాబట్టి వీటిని మాత్రం తప్పనిసరిగా గుర్తుంచుకోండి. ఇక్కడ ఎల్వై అని ఉందంటే అది యాడ్వర్బ్.
ఈ బిట్ మీరు ఒక్కసారి పనికిమాలిన ఈ టెస్ట్లన్నీ రాయకుండా మనకి ప్రామాణికంగా ఉన్నటువంటి ఏదో ఒక పబ్లికేషన్ బుక్ ఒకటి తీసుకొని ఈ 2018లో జరిగిన టెట్ పేపర్లు, డిఎస్సి పేపర్లు, ఇంతకు ముందు జరిగిన పేపర్లను మీకు మరీ అంత ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే సాక్షి వెబ్సైట్లోకి వెళ్ళి ఇంతకుముందు సంవత్సరం జరిగిన డిఎస్సి పేపర్లు అన్నింటినీ ఒక జిరాక్స్గా తీసుకొని చూడండి. దాంట్లో ఈ బిట్ అనేది తప్పనిసరి. ఒక పదాన్ని ఇచ్చి అది ఏంటి అని అడగడం జరుగుతుంది. తరువాత ప్యాక్ అంటే మనం ఏమనుకుంటాం, అన్ని ప్యాకప్ అంటాం. ప్యాకప్ అంటే అన్నీ సర్దుకో అని అర్థం. ఓకే, ఇక్కడ ఒక ఆప్షన్ ఇచ్చాడండి, ప్యాక్ మీనింగ్ ఆఫ్ ద ప్యాక్ అని ఇచ్చాడు. ప్యాక్ అంటే అక్కడ ఆప్షన్ ఏమని ఇచ్చాడంటే పుట్ సంథింగ్ ఇన్ ఏ కంటైనర్ సో దట్ ఇట్ కెన్ బి స్టోర్డ్. అంటే అన్నింటినీ ఒక దగ్గర దాచుకోవడం ప్యాక్ అవుతుందా, లేదా పుట్ యాన్ ఎక్స్పెన్సివ్ థింగ్స్ ఇన్ ఏ బ్యాగ్ సో యాజ్ టు కీప్ ద సేఫ్. అంటే అన్నీ ఖరీదైన వస్తువులన్నింటినీ ఒక దగ్గర పెట్టి దాచుకోవటం, దాని అర్థం ప్యాక. ఇంకొక అర్థం ఏంటంటే ఇది ఇవ్వడం జరిగింది. ప్యాక్ అంటే అర్థం అంటే ఏంటంటే మనం ఏదైనా ఒక ఊరు కానీ, ఏదైనా ఒక పట్టణం కానీ, ఏదైనా ఒక ట్రిప్కి కానీ బయలుదేరేటప్పుడు మన గ్లాసరీస్ అండ్ క్లాత్స్ ఇవన్నీ కూడా ఒక బ్యాగ్లో పెట్టుకుంటాం. దాన్నే ప్యాక్ అని పిలవడం జరుగుతుంది. ఓకే, టు పుట్ క్లాత్స్ ఎక్సెట్రా ఇంటూ ఏ బ్యాగ్ ఇంటూ ప్రిపరేషన్ ఫర్ ఏ ట్రిప్ అవే ఫ్రమ్ హోమ్. ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు ఏదైనా ట్రిప్కి మన క్లాత్స్ అన్నింటినీ ఒక దగ్గర దాచుకుంటాం. దాన్నే ప్యాక్ అని అనడం జరుగుతుంది. ప్యాక్ అనేది ఒక వెర్బ్. ఓకే, ఉదాహరణకు మై వైఫ్ ప్యాక్డ్ హీస్ బ్యాగ్స్ ఫర్ ట్రిప్. ఓకే, అన్కంఫర్టబుల్ అనేది ఒక విశేషణం. ఓకే, అన్కంఫర్టబుల్ ట్రిప్, ఆ ట్రిప్ మనకు అన్కంఫర్టబుల్గా లేదు అంటే ఆ ట్రిప్ యొక్క విశేషణాన్ని తెలియజేస్తుంది కాబట్టి ఇది యాడ్జెక్టివ్ అవుతుంది. అన్ప్లెజెంట్, ఇది ఇంపార్టెంట్ అండి. గ్రంబుల్ అనేది ఒక వెర్బ్. గ్రంబుల్ అనేది ఒక వెర్బ్. గ్రంబుల్ అంటే ఏంటంటే హీ గ్రంబుల్డ్ హిమ్సెల్ఫ్, అతను తనలో తాను గొనుక్కుంటున్నాడు. టు కంప్లైన్ అబౌట్ సంథింగ్ ఇన్ బ్యాడ్ టెంపరేటరీ. ఓకే, అంటే మీరు ఒక ట్రైన్లో వెళ్తున్నారు, ట్రైన్ చాలా రష్గా ఉంది, అప్పుడు మీరు ఏమనుకుంటారు, మీలో గొనుక్కుంటారు, అనవసరంగా ఇది ఎక్కారు ఈ భోగి అనేసి మీలో మీరు గ్రంబుల్ చేసుకుంటారు. గ్రంబుల్ అంటే గొనుక్కోవటం అనేది ఒక వెర్బ్. చగ్ అంటే టు మూవ్ మేకింగ్ ద సౌండ్ ఆఫ్ యాన్ ఇంజన్ నుంచి వచ్చే ఒక రకమైనటువంటి శబ్దాన్నే చగ్ అంటారు. చగ్ అనేది ఒక వెర్బ్. తరువాత డ్రెడ్ఫుల్ అంటే వెరీ బ్యాడ్, వెరీ అన్ప్లెజెంట్. డ్రెడ్ఫుల్ ఎక్స్పీరియన్స్. సరే, నేను అక్కడికి వెళ్ళానురా, అక్కడ నాకు చాలా డ్రెడ్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఎదురయ్యింది అంటే భయంకరమైనటువంటి ఎక్స్పీరియన్స్. డ్రెడ్ఫుల్ నాయిస్ ఇన్ టౌన్స్, సిటీల్లో ఉండే భయంకరమైనటువంటి శబ్దము. ద ట్రైన్ వాజ్ డ్రెడ్ఫుల్, ఆ ట్రైన్ అనేది చాలా దరిద్రంగా ఉంది. వెరీ బ్యాడ్ అనే సందర్భంలో దీన్ని వాడడం జరుగుతుంది. ద టౌన్ చిల్డ్రన్, ద కంట్రీ చిల్డ్రన్, రచయిత థామ్సన్. ఓకే, సిటీ వారు ఎక్కువగా థామ్సన్ తాగుతారు కాబట్టి దాన్ని టౌన్ చిల్డ్రన్ అండ్ ద కంట్రీ చిల్డ్రన్ పాఠ్యాంశ రచయిత థామ్సన్. ద టౌన్ మౌస్ అండ్ ద కంట్రీ మౌస్ యొక్క పాఠ్యాంశ రచయిత కూడా థామ్సనే. ఓకే, ఫీట్ అంటే అడుగు. కానీ ఇక్కడ నౌన్గా ఉపయోగించే సందర్భంలో ఫీట్ అంటే కాలి బాట. ఓకే, పీపుల్ హూ వాక్స్ ఇన్ స్ట్రీట్స్, కాలి బాట. ట్రామ్ అనేది ఒక సబ్జెక్ట్ అండి. ట్రామ్ అంటే ట్రైన్ అని అర్థం. అంటే మన భారతదేశంలో కలకత్తా మీరు ఎప్పుడు వెళ్ళినట్లయితే మీరు గమనించవచ్చు. ట్రామ్స్ అంటే మనకి రోడ్డు పైనే ఈ పట్టాలు ఉంటాయి. ఆ పట్టాల పైన రైలు బోగి అంటే సింగిల్ బోగి అనేది రవాణా జరుగుతూ ఉంటుంది. దాన్ని ట్రామ్ అని అనడం జరుగుతుంది. యాన్ ఎలక్ట్రిక్ వెహికల్ ద ట్రాన్స్పోర్ట్ పీపుల్ ఇన్ సిటీస్, దిస్ ఈజ్ కాల్డ్ సబ్జెక్ట్ ట్రామ్. తర్వాత మిడోస్ అంటే పచ్చిక బయళ్ళు, నౌన్. పచ్చిక బయళ్ళు అనేది నౌనే కదండి. కాబట్టి ఏ ఫీల్డ్ విత్
grass and often wild flowers. This is called meadow. A meadow ready for cutting. అంటే ఆ పచ్చిక బయళ్ళు కట్ చేయటానికి సిద్ధంగా ఉన్నాయి. క్యాస్టిల్. క్యాస్టిల్ అంటే ఏంటండి? కోటలు. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్టు. క్యాస్టిల్ సిటీ ఆఫ్ ఇండియా అని దేన్ని పిలుస్తారు? కోటల నగరం అని కలకత్తాను పిలవడం జరుగుతుంది. క్యాస్టిల్ సిటీ ఆఫ్ ఇండియా అని దేన్ని పిలుస్తారండి? కలకత్తా. క్యాస్టిల్స్ అంటే ఏంటండి? కోటలు. ఏ లార్జ్ స్ట్రాంగ్ బిల్డింగ్స్ కాల్డ్ యాజ్ క్యాస్టిల్. సిటీ ఆఫ్ క్యాస్టిల్స్ అని దేన్ని పిలుస్తారండి? కలకత్తా అని పిలుస్తారు మన జనరల్ నాలెడ్జ్లో చూసినట్లయితే. లేన్. లేన్ అంటే ఏంటండి? మనకి కలకత్తా నుంచి ఇటువైపు చెన్నై వరకు 6 లేన్ దారి అనేది అవుతుంది. లేన్ అంటే ఒక 6 రహదారులు. ఆ 6 రహదారులు కూడా కొంచెం చిన్నగా ఉంటాయి. ఏ నారో రోడ్ ఇన్ ద కంట్రీ సైడ్ ఇన్ ఏ టౌన్ ఈజ్ కాల్డ్ లేన్స్. ఓకే. ట్వింక్లింగ్ యాడ్జెక్టివ్. ట్వింక్లింగ్ అంటే ఏంటండి? ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్. ఆ స్టార్స్ అలా మెరుస్తున్నాయి. ట్వింక్లింగ్ అంటే మెరవడం అని అర్థం. అంటే ఇది యాడ్జెక్టివే కదండి. ట్వింకిల్ స్టార్స్ అంటే స్టార్స్ ఏం చేస్తున్నాయి? మెరుస్తున్నాయి. స్టార్స్ యొక్క గుణాన్ని తెలియజేసింది కాబట్టి ఇది యాడ్జెక్టివ్. షైనింగ్ స్ట్రాంగ్లీ అండ్ ద వీక్లీ అంటే మెరవడం. డిమ్ డిప్ అనమాట. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ అంటాం కదా, అలా సరదాగా గుర్తుంచుకోవచ్చు. రన్నింగ్ వాటర్. ఇవి ఇంపార్టెంట్ అండి. రన్నింగ్ వాటర్ అంటే ఇది ప్రేజల్ వెర్బ్. రన్నింగ్ వాటర్ అనేది ప్రేజల్ వెర్బ్. అంటే ఏంటి? ఇందులో వెర్బ్ ఉంది, అసంపూర్తి వాక్యం. ప్రేజల్ వెర్బ్ ఇది. రన్నింగ్ వాటర్ అంటే పారుదల ఉండే నీరు. ఇప్పుడు మన ఇంట్లో ట్యాప్ ఆన్ చేయగానే వాటర్ వస్తుంటుంది. ఎందుకంటే మనకి రన్నింగ్ వాటర్ అంటే కొత్త నీరు మన ఇంట్లోకి చేరుతూ ఉంటుంది. కానీ పూర్వకాలంలో ఏముండేది? చెరువులోకి వెళ్ళి చెరువులో నుంచి బకెట్లో నీరు తీసి అది స్టాక్ వాటర్. రన్నింగ్ వాటర్ అంటే అర్థం ఏంటంటే వాటర్ కమింగ్ ఫ్రమ్ ద మెయిన్ సప్లై వెన్ ట్యాప్స్ ఆర్ టర్న్డ్ ఆన్. ట్యాప్స్ ఓపెన్ చేసిన వాటర్ వస్తే దాన్ని రన్నింగ్ వాటర్ అని పిలవడం జరుగుతుంది. చాలా స్లమ్స్ ఏరియాలో రన్నింగ్ వాటర్ అనేది ఉండదు. అంతే గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఈ రన్నింగ్ వాటర్ అనేది ఉండదు. నా చెప్పడం కొంచెం స్పీడ్ అయినట్లయితే అక్కడ స్పీడ్ మనం ఎంచుకునే అవకాశం కూడా ఉంటుంది. 0.75లో కూడా పెట్టుకోండి. ఎందుకంటే చాలా ఇది ఎక్కువ మొత్తం కాబట్టి కొంచెం స్పీడ్గా చెప్పడం జరుగుతుంది. పేవ్మెంట్ అంటే కాలిబాట. పేవ్మెంట్ అంటే ఏంటంటే ఫుట్పాత్, కాలిబాట. మీరు రోడ్డుపై వెళ్తుంటే సైడు ఈ పేవ్మెంట్ అంటే కాలిబాట. పేవ్మెంట్ ఎక్స్టెన్షన్ అంటే కాలిబాట పొడిగించబడుతుంది, ఇటువైపు మీరు రావద్దు అని ఒక బోర్డులు కూడా పెట్టడం జరుగుతుంది మీరు రోడ్డు పైన చూసినట్లయితే. పేవ్మెంట్ ఎక్స్టెన్షన్. ఎప్పుడూ కూడా పదాన్ని పదంగా గుర్తుంచుకున్నట్లయితే మీరు ఎప్పటికీ గుర్తుంచుకోలేరండి. పదాన్ని పేవ్మెంట్ కాలిబాట అది మీకు ఎక్కువ కాలం గుర్తుండదు. పదాన్ని వాక్యం రూపంలో గుర్తుంచుకున్నట్లయితే ఎక్కువ కాలం గుర్తుంటుంది. ఓకే. పేవ్మెంట్ అంటే పేవ్మెంట్ ఎక్స్టెన్షన్ అంటే కాలిబాటను వెడల్పు చేయటం అని ఈ విధంగా గుర్తుంచుకోవచ్చు. ఎగ్జైట్మెంట్ అంటే స్ట్రాంగ్ ఫీలింగ్. నేను చాలా ఎగ్జైట్ అయ్యాను రా అంటే దానిపైన మీరు చాలా స్ట్రాంగ్ ఫీలింగ్. అమేజ్డ్ అంటే ఫిల్డ్ విత్ గ్రేట్ వండర్. అమేజింగ్ అంటే ఫిల్డ్ విత్ గ్రేట్ వండర్. డీసెంట్. ఐ గాట్ డీసెంట్ శాలరీ. నాకు ఒక డీసెంట్ శాలరీ ఉందండి, నాకు ఎటువంటి ఇబ్బంది లేదు. డీసెంట్ అంటే రెస్పెక్టబుల్. షీఈ్ ఎ డీసెంట్ గర్ల్. ఆమె చాలా రెస్పెక్టబుల్ గర్ల్ అని గుర్తుంచుకోవచ్చు. కమ్యూనిటీ. మనం కమ్యూనిటీ సర్టిఫికేట్ తెచ్చుకుంటాం కదా. కమ్యూనిటీ అనేది ఒక నౌన్. కమ్యూనిటీ అంటే ఏంటంటే పీపుల్ లివింగ్ ఇన్ ద సేమ్ లొకాలిటీ హూ ఆర్ కన్సిడర్ యాజ్ ఏ యూనిట్. ఒక వర్గానికి చెందిన వ్యక్తులందరినీ కూడా కమ్యూనిటీగా పిలవడం జరుగుతుంది. ఆర్గనైజేషన్స్ చాలా మీరు వింటారు. యుఎన్ఓ, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్. ఆర్గనైజ్ అంటే ఏంటంటే టు అరేంజ్, టు మేక్ ప్రిపరేషన్. ఓకే. టు అరేంజ్ లేదా టు మేక్ ప్రిపరేషన్ అంటే యుఎన్ఓ చాలా శాఖల్ని ఒక దగ్గర అరేంజ్ చేస్తూ వాటిని నిర్వహిస్తుంది. అందుకే దాన్ని ఆర్గనైజేషన్ అని పిలవడం జరుగుతుంది. ఇక్కడ ఆర్గనైజ్. క్యాంపెయిన్స్.
మీరు సినిమాల్లో చూస్తారు మెడికల్ క్యాంపెయిన్స్ అని వింటూ ఉంటారు ఎక్కువగా. క్యాంపెయిన్స్ అంటే ఏంటంటే ఏ సిరీస్ ఆఫ్ ప్లాన్డ్ యాక్టివిటీస్ టు డూ సంథింగ్. కొన్ని కృత్యాలను ఒక వరుస క్రమంలో చేయాలని నిర్ణయించుకున్నట్లయితే దాన్ని క్యాంపెయిన్స్ అని అనడం జరుగుతుంది. మెడికల్ క్యాంపెయిన్స్ ఇలా. ఇది ఫస్ట్ లెసన్ అండి. సెకండ్ లెసన్ సివి రామన్ అనే పాఠ్యాంశంలోని గ్లాసరీ. లాస్ట్ ద థాట్స్. చూడండి, లాస్ట్ ద థాట్స్ అంటే ఇది ఒక ప్రేజల్ వెర్బ్. లాస్ట్ ద థాట్, లాస్ట్ అంటే మరిచిపోవటం, థాట్స్ అంటే ఆలోచనలు, అంటే ఆలోచనలతో మైమరిచిపోవటం. ఓకే, లాస్ట్ ద థాట్స్ అంటే ఆలోచనలతో మరిచిపోవటం. కొన్ని సందర్భాల్లో మీరు పుస్తకం చదివేటప్పుడు మీరు చుట్టూరా ఉన్న ప్రపంచాన్ని మర్చిపోతుంటారు. అప్పుడు ఐ లాస్ట్ ద థాట్స్, నేను మైమరిచిపోయాను. గివింగ్ ఆల్ యువర్ అటెన్షన్ టు డూ సంథింగ్ సో దట్ యూ డు నాట్ నోటీస్ వాట్ ఈజ్ హ్యాపెనింగ్ అరౌండ్ యూ. వెన్ ఐ వాజ్ స్టడీయింగ్ ఐ లాస్ట్ ద థాట్స్. నేను చదువుతూ ఉండేటప్పుడు నేను నా ఆలోచనలతో మైమరిచిపోతాను. సోఫిస్టికేటెడ్ అంటే మన చాలా న్యూస్ పేపర్లో మీరు చూస్తూ ఉంటారు, ద డాక్టర్స్ యూజ్డ్ సోఫిస్టికేటెడ్ ఎక్విప్మెంట్. సోఫిస్టికేటెడ్ అంటే వెరీ అడ్వాన్స్డ్, క్యాపబుల్. ఓకే, ఐ యామ్ సోఫిస్టికేటెడ్ పర్సన్ ఫర్ టీచింగ్. అలా మనం గుర్తుంచుకోవచ్చు. డిస్కవరీ, ఎన్నోసార్లు వినుంటారు. డిస్కవరీ ఛానల్ని మీరు చూసుకున్నట్లయితే కొత్త విషయాలను కనుక్కుంటూ ఉంటారు. అంతేకాకుండా మార్కోని డిస్కవర్ ద రేడియో, గ్రాహం బెల్ డిస్కవర్ ఇలా ఈ విధంగా డిస్కవర్డ్ ద ప్రాసెస్ ఆఫ్ ఫైండింగ్ సంథింగ్ దట్ వాజ్ నాట్ నౌన్ అబౌట్ బిఫోర్. ఇంతకు ముందు దేన్ని కనుక్కోని దాన్ని కొత్తగా కనుక్కుంటే దాన్ని డిస్కవరీ అంటారు. ఓకే, సివి రామన్ డిస్కవర్డ్ స్కాటరింగ్. ఓకే, కాంతి విక్షేపణను ఎవరు కనుక్కున్నారండి? సివి రామన్. డిస్కవర్. దీన్ని మనం ఈ రెడ్ లెటర్ డే అనేది ఒక ఇడియోమ్ అండి. వీటి చాలా తప్పనిసరిగా ఈ బిట్ మీకు అందరికీ తెలిసిందే. ప్రేజెస్ అండ్ ఈ ఇడియోమ్స్ అనేవి తప్పనిసరిగా వస్తాయి. రెడ్ లెటర్ డే అంటే ఎరుపు రంగు లెటర్ డే అంటే ఎవరైనా ప్రధాని వచ్చినప్పుడు ఎర్ర తివాచి పరిచారు అంటే అది వాళ్ళకి ముఖ్యమైన రోజు. అదేవిధంగా రెడ్ లెటర్ డే అంటే యాన్ ఇంపార్టెంట్ డే. ఓకే, వెన్ ఐ వాజ్ గాట్ ఏ జాబ్, నేను ఒక జాబ్ పొందేటప్పుడు దట్ డే ఈజ్ రెడ్ లెటర్ డే టు మీ. ఆ రోజు నాకు చాలా ఇంపార్టెంట్ డే. ఆ వచ్చిన లెటర్, ఏ రోజైతే నాకు లెటర్ వచ్చిందో ఆ రోజు నాకు రెడ్ లెటర్ డే అని నేను సరదాగా గుర్తుంచుకున్నాను. మీరు ఏ విధంగా గుర్తుంచుకోవచ్చు. ఎవ్రీ డే ఇన్ మై లైఫ్ ఈజ్ రెడ్ లెటర్ డే. ప్రతిరోజు నాకు రెడ్ లెటర్ డేనే, ప్రతిరోజు నా జీవితంలో ఇంపార్టెంట్ డేనే. ఫ్లాగ్ అనే సాధారణంగా ఫ్లాగ్ అంటే జెండా, కాకపోతే ఇక్కడ ఏ సందర్భంలో ఈ పాఠ్యాంశంలో వెర్బ్గా ఉపయోగించాడు. ఫ్లాగ్ అంటే ఏమవుతుందండి, ఫ్లాగ్ ఎప్పుడు కూడా వేలాడుతూ ఉంటుంది, అంటే ఆ సందర్భంలో ఇక్కడ ఉపయోగించడం జరిగింది. డిక్లైన్ బికేమ్ లెస్ అంటే వదులుగా వేలాడుట ఫ్లాగ్. హీజ్ ఇంట్రెస్ట్ ఇన్ సైన్స్ డిడ్ నాట్ ఫ్లాగ్. ఆ వ్యక్తికి ఆ సైన్స్లో ఉండే ఇంట్రెస్ట్ అనేది ఏమాత్రము డిక్లైన్ అంటే వదులు కాలేదు, అంటే తగ్గలేదు అని ఈ పాఠ్యాంశంలో ఈ విధంగా ఉపయోగించడం జరిగింది. స్ట్రింగ్డ్ ఇన్స్ట్రుమెంట్. స్ట్రింగ్ అంటే ఏంటండి, తీగ. ఇన్స్ట్రుమెంటే వాయిద్యము, తీగ వాయిద్యాలు. హార్మోనియస్ అనేది యాడ్జెక్టివ్. హార్మోని గోధుమ పిండి. హార్మోని అంటే ఏంటండి, ఆ గోధుమ పిండి తింటే మనం చాలా ప్రశాంతంగా ఉంటాము. హార్మోని అంటే చాలా ఉన్నతమైనటువంటి అని దాని అర్థం అన్నమాట. అందుకు దానికి ఆ పేరు పెట్టడం జరిగింది. హార్మోనియస్ అంటే వెరీ ప్లెజెంట్ అని అర్థం. ఇది ఒక యాడ్జెక్టివ్. ఓకే, హార్మోనియస్ ప్లేస్. ఆ ప్లేస్ ఎలాంటిది, చాలా వెరీ ప్లెజెంట్ ప్లేస్ అనే దాని యొక్క విశేషణాన్ని తెలియజేస్తుంది కదండి, కాబట్టి అది యాడ్జెక్టివ్. నైట్, KNIGHT, నైట్ అంటే మీరు సైన్స్ ఎలాగో మనకు అవసరమే, సోషల్. నైట్ అంటే ఏంటండి, నైట్ హుడ్ బిరుదు. ఓకే, క్విట్ ఇండియా ఉద్యమం కాదు, అది రౌలత్ చట్టం సందర్భంగా నైట్ హుడ్ బిరుదును త్యజించిన వ్యక్తి ఎవరండి, రవీంద్రనాథ్ ఠాగూర్. నైట్ అంటే ఏంటంటే మనం గౌరవనీయులైనటువంటి శ్రీ అనే పదాలను వాడుతాం కదండి, అలాగే బ్రిటిష్ వారు గౌరవప్రదమైన వ్యక్తులకు నైట్ హుడ్ అనే బిరుదుతో సత్కరించేవారు. ఏ మ్యాన్ ఆఫ్ హై సోషల్ ర్యాంక్, ఏ పర్సన్ విత్ ఇన్ కింగ్ హుడ్. ఓకే,
కన్ఫైన్, మీరు ఇది ఇండస్ట్రియల్ ఏరియాకి కానీ ఎక్కడికైనా వెళ్ళినట్లయితే అక్కడ కన్ఫైన్మెంట్ జోన్ అని రాసి ఉంటుందండి. అంటే టు రిస్ట్రిక్ట్ ఇన్ ట్రైనింగ్ ఉన్ కన్ఫైన్డ్ టు విత్ బ్యారక్స్. మేము ట్రైనింగ్ సమయంలో మేము బ్యారక్స్కి అంటే కొన్ని గదులకే పరిమితమై ఉండేవాళ్ళం. అంటే నేను నా దీనికి అన్వయించుకుంటూ నేను రాసుకున్నాను. ఓకే, కన్ఫైన్ అంటే పరిమితం కావటం. ప్లాటర్ అంటే ఒక నయవంచకుడు అన్నమాట. ఏ సీక్రెట్ ప్లాన్ టు డూ సంథింగ్ రాంగ్. కొంతమంది ఏంటంటే మన వెనకతలే గోతులు తవ్వుతారన్నమాట. దేర్ ఈజ్ ఏ ప్లాట్ టు ఓవర్ త్రో ద గవర్నమెంట్. అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొంతమంది వెనుక గోతులు తవ్వుతున్నారు. ప్లాటర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, దీన్ని గుర్తుంచుకోండి. ప్లాటర్. సీతో వెరీ వెరీ చూడండి, సీతో ఇది కూడా ప్రేజల్ వెర్బ్. సీతో, సి అంటే ఏంటండి చూడడము, తో అంటే త్రో అంటే గుండ. అంటే మామూలుగా ఇది నిజమైన అర్థం ఇది కాదు, కాకపోతే మన ప్రశ్నలోనే జవాబును మనం చూసుకోవాలి కనుక ఈ విధంగా గుర్తుంచుకోండి. సీతో అంటే సి అంటే చూడడము, తో అంటే గుండ. దాని గుండా చూడడం, చాలా లోతులుగా చూసి దాన్ని మనం అవగాహన చేసుకోవటం. సీతో అనే ప్రేజల్ వెర్బ్కి అర్థం అండర్స్టాండ్. ఐ కెన్ సీతో హెర్ లైస్ అండ్ డిసెప్షన్. నేను ఆమె యొక్క అబద్ధాలను మరియు వంచనను నేను ముందుగానే అవగాహన చేసుకున్నాను. ఐ కెన్ సీ తో హెర్ లైస్ అండ్ డిసెప్షన్. సీతో అంటే సి అంటే చూడడము, తో అంటే గుండా. నేను లోపలికి చూసి నేను బాగా అవగాహన చేసుకున్నాను, లోతుగా చూసి నేను అవగాహన చేసుకున్నాను. ద రాట్ అంటే ఏంటంటే క్షీణించడం అని అర్థం అండి. ద లీవ్స్ వర్ టర్నింగ్ బ్లాక్ విత్ రాట్. అంటే ఆ మొక్క బాగా క్షీణించడం వల్ల ఆ లీవ్స్ కూడా నలుపుగా మారిపోతున్నాయి. ద సిచ్యువేషన్ గెట్టింగ్ వర్స్ ఈజ్ కాల్డ్ రాట్. క్లోనింగ్ అంటే మీకు తెలిసిందే, క్లోనింగ్ ప్రక్రియ. మనం 8th క్లాస్లో ఎక్కడ వాన్ హెల్మెంట్ అనే వ్యక్తి 1997వ సంవత్సరంలో స్కాటిష్ గొర్రె ఏదో సంథింగ్ క్లోనింగ్ ప్రక్రియను క్లోనింగ్ ప్రక్రియ ద్వారా మొట్టమొదటి గొర్రెను తయారు చేస్తాడు. క్లోనింగ్ అంటే ప్రొడ్యూసింగ్ యాన్ ఎగ్జాక్ట్ కాపీ ఆఫ్ యాన్ యానిమల్. ఓకే, క్వాంటమ్ లీప్ అంటే అర్థం ఏంటంటే ఏ సడన్ గ్రేట్ అండ్ ఇంపార్టెంట్ చేంజ్. ఒక్కసారిగా వచ్చే మార్పునే మనం క్వాంటమ్ లీప్ అని పిలవడం జరుగుతుంది. ఓకే, క్వాంటమ్ మీరు ఫిజిక్స్లో నేర్చుకుంటారు. క్వాంటమ్ థియరీ, క్వాంటమ్ సంఖ్యలు. క్వాంటమ్ అంటే మొత్తం అని అర్థము. లీప్ అంటే మీరు 3rd క్లాస్ 4th క్లాస్ టెక్స్ట్ బుక్ చదివితే తెలుస్తుంది. ఫ్రాగ్ లీప్స్ అంటే కప్ప గెంతులు. లీప్ అంటే గెంతడం. అంటే ఒక పెద్ద మొత్తంలో ఒక పెనుమార్పు రావటాన్నే క్వాంటమ్ లీప్ అని అంటారు. లీప్ ఇయర్ అంటే ఏంటండి, అది 365 రోజులు కంప్లీట్ కాకుండానే తరువాత సంవత్సరంలోనికి గెంతేస్తుంది అనమాట. అందుకే దాన్ని లీప్ ఇయర్ అని అంటారు. లీప్ అంటే గెంతడం, క్వాంటమ్ అంటే పెద్ద సంఖ్య అని అర్థం. అంటే ఒక్కసారిగా వచ్చే మార్పునే ఏ సడన్ గ్రేట్ అండ్ ఇంపార్టెంట్ చేంజ్ ఈజ్ కాల్డ్ యాజ్ క్వాంటమ్ లీప్. ఓకే, మనం న్యూస్ పేపర్లో చూసినట్లయితే ప్రైజ్ హ్యావ్ బీన్ ఏ క్వాంటమ్ లీప్ అప్వర్డ్. ఒక్కసారిగా ధరలు ఆకాశాన్ని అంటాయి అనే సందర్భంలో మన న్యూస్ పేపర్లో చూడవచ్చు. స్టెమ్ అంటే ఏంటండి, కాండపు కణమే స్టెమ్ సెల్. ఏ బేసిక్ టైప్ సెల్ ఫ్రమ్ విచ్ ఆల్ అదర్ సెల్స్ డెవలప్. ఓకే, మన కాండంలోని కణాలు పెరుగుతున్నట్లయితేనే మన ఇతర భాగాలన్నింటికి కూడా రవాణా కింద నుంచి ఉండే పోషక కణజాలం, మృదు కణజాలం, ఈ కణజాలన్నిటి నుంచి కూడా ఆహారం అనేది పై భాగాలకు చేరుతుంది. కనుక ఇది ముఖ్యమైనటువంటి భాగాన్ని స్టెమ్ సెల్గా మనం అనే పదాన్ని వాడడం జరుగుతుంది. ఫాజిల్ అంటే ఏంటండి, శిలాజము. మన ఫాజిల్ ఆయిల్స్ అని దేని అంటారండి, పెట్రోల్, డీజిల్ వీటన్నింటినీ ఫాజిల్ ఆయిల్స్ అని అంటారు. ఫాజిల్స్ అంటే శిలాజాలు. అంటే మనం చనిపోయామనుకోండి, చనిపోయిన తర్వాత మనమే కొన్ని వందల సంవత్సరాల తర్వాత బొగ్గుగా మారి, రాయిగా మారి, మళ్ళీ మనం ఈ ఫాజిల్స్గా మారి మళ్ళీ పెట్రోల్, డీజిల్గా మారుతాం. ద రిమైన్ ఆఫ్ యాన్ యానిమల్ ఆర్ ఏ ప్లాంట్ విచ్ హ్యావ్ బికమ్ హార్డ్ అండ్ టర్నడ్ ఇన్ టు ఏ రాక్, ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఫాజిల్. కన్సర్న్ అంటే కొంతమంది తన జీవితాన్ని గురించి వర్రీ అవుతుంటారు.
హీ హ్యాస్ గ్రేట్ కన్సర్న్ అబౌట్ హీజ్ ఫ్యూచర్. కన్సర్న్ అంటే ఆందోళన. అతడు తన జీవితం ఫ్యూచర్ గురించి ఎప్పుడు కన్సర్న్ చెందుతూ ఉంటాడు, ఆందోళన చెందుతూ ఉంటాడు. ఓకే, నెక్స్ట్ థర్డ్ లెసన్ ద పురు ద బ్రేవ్. పురు ద బ్రేవ్, ఇది మీరు సోషల్లో నేర్చుకుంటారు. పురు అంటే అలెగ్జాండర్ వస్తాడు, పురు అనే రాజు ఆ జీలం నది ఒడ్డున యుద్ధం జరుగుతుంది, దాని గురించి తెలియజేసే లెసనే ఈ పురు ద బ్రేవ్. వెరీ 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 ఇంపార్టెంట్ అండి. గో డౌన్. గో డౌన్ అనే ప్రేజల్ వెర్బ్. ఇది టెట్కి ఇంత రీసెంట్గా జరిగిన టెట్లో రిపీటెడ్గా అడిగాడండి. గో డౌన్ అంటే దీన్ని గో డౌన్ అంటే కిందకి దిగడమా పైకి ఎక్కడమా రకరకాలుగా ఆలోచిస్తారు. గో డౌన్ అంటే టు బీ రికార్డెడ్ అంటే చరిత్రలో నిలిచిపోవడం అన్నమాట. గో డౌన్ అంటే లిఖించడం అని మనం అవగాహన చేసుకోవచ్చు. గో డౌన్ అంటే టు బీ రికార్డెడ్. ద బ్యాటిల్ ఆఫ్ జేలం విల్ గో డౌన్ ఇన్ హిస్టరీ అంటే జేలం నది ఒడ్డున జరిగే యుద్ధం హిస్టరీలో నిలిచిపోతుంది, లిఖించబడుతుంది అనే అర్థంలో ఈ పాఠ్యాంశంలో ఉపయోగించడం జరిగింది. గో డౌన్ అంటే లిఖించబడుతుంది, గో డౌన్ లిఖించబడుతుంది, గో డౌన్ లిఖించబడుతుంది. యువర్ హైనెస్, యువర్ మెజెస్టీ అంటే అంటే ఏ టైటిల్ ఆర్ రెస్పెక్ట్ యూజ్డ్ వెన్ టాక్ టు ఆర్ అబౌట్ ఏ మెంబర్ ఆఫ్ ద రాయల్ ఫ్యామిలీ అంటే రాజుగారి కుటుంబం ముందు ఎప్పుడు కూడా ప్రభు గారికి ధన్యవాదాలు అంటాంగా, అలా ఇంగ్లీష్లో యువర్ హైనెస్, యువర్ మెజెస్టీ అనే పదాలను మనం ఉపయోగించడం జరుగుతుంది. వార్ఫేర్ అంటే యుద్ధ భూమి, వార్ఫేర్ అంటే యుద్ధ భూమి. ద యాక్ట్ ఆఫ్ ఫైటింగ్ ఏ వార్. వ్యాజల్, 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 వ్యాజల్ అంటే అర్థం ఏంటంటే సామంతరాజు. ఓకే, ఏ మ్యాన్ ప్రామిసింగ్ టు ఫైట్ ఫర్ ఏ కైండ్ ఇంటర్న్ ఫర్ ద రైట్ టు హోల్డ్ హ్యాండ్. ఓకే, తర్వాత వారియర్. వారియర్ అంటే తెలిసిందే, ఏ సోల్జర్ గుడ్ అట్ ఫైటింగ్ ఎవరైతే యుద్ధంలో మంచి ప్రావీణ్యత కలిగి ఉంటాడో అతన్నే వారియర్ అని పిలవడం జరుగుతుంది. స్వానడ్, స్వానడ్ అంటే సొమ్మసిల్లిపోవటం, స్వానడ్ అంటే సొమ్మసిల్లిపోవటం. బికేమ్ అన్కాన్షియస్. స్వానడ్ అంటే మీరు నిత్య జీవితాన్ని కొంచెం అన్వయించుకోవాలి. షీ వాజ్ స్వానడ్ దెన్ ఐ హెల్ప్డ్ టు హెర్. ఆమె కళ్ళు తిరిగి పడిపోయింది, నేను ఆవిడకు హెల్ప్ చేశాను. స్టోల్, చూడండి ఇక్కడ ఈ పాఠ్యాంశంలో స్టోలెన్ అంటే దొంగిలించడం, కానీ ఈ పాఠ్యాంశంలో స్టోల్ అనే వెర్బ్ని ఏ విధంగా ఉపయోగించాడంటే మూవ్ స్లైట్లీ, చిన్నగా కదలడం అనే అర్థంలో ఈ స్టోల్ అనే పదాన్ని ఉపయోగించడం జరిగింది. ఇది కొంచెం ఇంపార్టెంట్, దీన్ని నోటీస్ చేయండి. స్టోల్ అంటే మూవ్ సైలెంట్లీ, కొంచెం మెల్లిగా కదలటాన్నే స్టోల్ అని పిలవడం జరుగుతుంది. ఫోయ్ అంటే ఎనిమి, ఫ్రెండ్స్ అండ్ ఫోయ్స్ అంటారు కదండి, స్నేహితులు మరియు శత్రువులు. టెంపెస్ట్, టెంపెస్ట్, టెంపెస్ట్ అంటే ఒక తుఫాను. ఏ వయోలెంట్ వైండ్ స్టోమిన్ ఓసియన్, చాలా తీవ్రంగా ఉండే ఒక గాలిని మనం టెంపెస్ట్ అని పిలవడం జరుగుతుంది. లైక్ సమ్మర్ టెంపెస్ట్ కేమ్ హెర్ టియర్స్, ఆమె కళ్ళలో నుంచి నీరు అనేది ఒక టెంపెస్ట్ అంటే ఒక తుఫానులాగా రావడం జరిగింది. టెంపెస్ట్, టెంపెస్ట్ తుఫాను, తుఫాను, టెంపెస్ట్ తుఫాను. ఓకే, మొదటి 3 లెసన్స్ యొక్క మనకి గ్లాసరీ జరిగింది. ఇప్పుడు వొకాబులరీ నేర్చుకుందాం. మొదటి పాఠ్యాంశం యొక్క వొకాబులరీ గమనించినట్లయితే ద టౌన్ మౌస్ అండ్ ద కంట్రీ మౌస్, ఈ రెండు కూడా కజిన్స్. ఓకే, ఎట్ ద ఎండ్ ఆఫ్ ద స్టోరీ ద కంట్రీ మౌస్, చివరిలో ఈ కథ అంతా అయిపోయిన సందర్భంలో ఈ కంట్రీ మౌస్ అంటే ఈ గ్రామీణంగా ఉండే ఒక ఈ ఎలుక వెంట్ బ్యాక్ టు హీస్ కంట్రీ అంటే తిరిగి తన యొక్క గ్రామానికి వెళ్ళిపోతుంది. ఈ ట్రూ ఫాల్స్ అనే ఒకసారి కథ చదవండి, కథలో ఈ ట్రూ ఫాల్స్ అనేవి నేర్చుకోవచ్చు. పోనీ ఒకసారి చెప్తా. ఐ వాజ్ హాట్ వెన్ ద టౌన్ మౌస్ ట్రావెల్ టు ద కంట్రీ మౌస్. టౌన్ మౌస్ కంట్రీ మౌస్కి వైపు వెళ్ళేటప్పుడు చాలా హాట్గా ఉంది. అవును, ట్రైన్లో చాలా వేడిగా ఉంది, కాబట్టి ట్రూ. ద టౌన్ మౌస్ లైక్ టు ఈట్ కుక్డ్ ఫుడ్. యా, ట్రూ. దేర్ ఆర్
మోర్ లైట్స్ కార్స్ అండ్ లారీస్ ఇన్ ద టౌన్ దెన్ ఇన్ ద విలేజెస్ కంటే ఎక్కువగా ఈ లారీస్ అండ్ కార్స్ టౌన్లో ఉన్నాయి, కాబట్టి ఇది కూడా ట్రూ. కంట్రీ సైడ్ మీన్స్ ఏంటండి? ఏ ల్యాండ్ అవుట్ సైడ్ టౌన్స్ అండ్ సిటీస్ విత్ ఫీల్డ్స్ అండ్ వుడ్స్, ఇట్ ఈస్ కాల్డ్ కంట్రీ సైడ్. అంటే గ్రామీణ ప్రాంతం అనేది ఏ ల్యాండ్ అవుట్ సైడ్ టౌన్స్ అంటే సిటీలకు దూరంగా, ఓకే, ఫీల్డ్స్ అంటే పంట పొలాలతో, వుడ్స్ అంటే అడవులతో నిండి ఉండేదే గ్రామీణ ప్రాంతము. ప్యాక్డ్ అంటే అర్థం ఏంటండి? ప్యాక్డ్ అంటే అర్థం పుట్ క్లాత్స్ ఎక్సెట్రా ఇంటూ ఏ బ్యాగ్ ఇన్ ప్రిపరేషన్ ఫర్ ఏ ట్రిప్ అవే ఫ్రమ్ హోమ్, ఇట్ ఈస్ కాల్డ్ ప్యాక్డ్. ఓకే, ద డే వాజ్ బ్రైట్ సన్నీ సన్నీ అంటే ఏంటండి? సన్నీ డేస్ అంటే ఎండాకాలపు రోజులు. సన్నీ అంటే ఎండ అని అర్థం. సన్నీ అంటే విత్ ఏ లాట్ ఆఫ్ బ్రైట్ లైట్స్ ఫ్రమ్ ద సన్ ఈజ్ కాల్డ్ సన్నీ. హీ నిబ్లుడ్ ఎట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ నిబ్లుడ్ ఎట్, అసలు నిబ్లుడ్ ఎట్ అంటే ఏంటంటే ఈ నిబ్లుడ్ ఎట్ ద రూట్ అండ్ ద షుగర్ కేన్ అంటే అర్థం ఏంటి? ఇందులో నిబ్లుడ్ ఎట్ అంటే అర్థం ఏంటి అని అడగడం జరుగుతుందండి. నిబ్లుడ్ ఎట్ అంటే మీకు ఎవరో ఒకరు కర్రీ చేసి పెట్టారు, ఆ కర్రీ మీకు నచ్చలేదు, కాకపోతే మొహమాటం ఇంక మనం తినాలి, అప్పుడు ఏం చేస్తాం? చిన్నగా తీసుకొని తింటాం కదండి, దాన్నే మనం నిబ్లుడ్ ఎట్ అని అంటాం. ఓకే, ఇక్కడ కూడా ఈ నిబ్లుడ్ ఎట్ ద రూట్ అండ్ ద షుగర్ కేన్. ఇక్కడ ఎలుక ఏం చేస్తుందంటే, ఆ సిటీ ఎలుకకు ఈ షుగర్ కేన్ అనేది ఇష్టం ఉండదు, కాబట్టి చిన్న ముక్కలను తీసుకుంటూ తింటుంది అనమాట. టుక్ ఏ స్మాల్ క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ షోయింగ్ ఏ స్లైట్ చిన్న ఇంట్రెస్ట్తో చిన్న ముక్కలను తినడాన్నే నిబ్లుడ్ ఎట్ అనే పదాన్ని మనం యూజ్ చేయడం జరుగుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ద కంట్రీ మౌస్ ఎరైవ్డ్ ఇన్ టౌన్ లేదా అరైవ్డ్ ఇన్ టౌన్. అరైవ్డ్ అంటే ఏంటండి? మీరు ఎప్పుడైనా నేషనల్ ట్రైన్ ఎంక్వైరీలో ఎప్పుడైనా ట్రైన్ ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వెళ్తుందని చూసేటప్పుడు అరైవ్డ్ ఆపోజిట్ వర్డ్ అంటే డిపార్చ్యూర్ అంటే బయలుదేరడం, అరైవ్డ్ అంటే రావడం. ఓకే, ఆ ట్రైన్ ఇక్కడికి వచ్చేసింది అనుకోండి, అరైవ్డ్ అని చూపిస్తుంది. అరైవ్డ్ అంటే గో టు ఏ ప్లేస్ అని అర్థం. ఇక్కడ 3 ఆప్షన్స్ ఇచ్చాడు, దీనిలో ఆన్సర్ గో టు ఏ ప్లేస్ అంటే ఒక ప్రదేశానికి చేరుకోవడము. గాట్ అంటే ఏంటండి? పొందడము. టు ఏ ప్లేస్ ఆ ప్రదేశానికి చేరుకోవడము. అదే ఇక్కడ ఆప్షన్స్ చూసినట్లయితే లెఫ్ట్ ఫర్ ఏ ప్లేస్ అంటే కన్ఫ్యూజ్ చేయడానికి అన్నమాట ఇవి ఇచ్చాడు. లెఫ్ట్ ఫర్ ఏ ప్లేస్ అంటే ఏంటండి? లెఫ్ట్ అంటే వెళ్ళిపోవటం, ఫర్ ఏ ప్లేస్ అంటే నేను విశాఖపట్నం నుంచి విజయనగరం వెళ్తున్నాను అనుకోండి, ఐ ఆమ్ లెఫ్ట్ ఫర్ సరుబుజ్జిలి అంటే సరుబుజ్జిలి కొరకు వెళ్తున్నాను. ఏదైనా ఒక ప్రదేశానికి వెళ్తే ఇక్కడ లెఫ్ట్ ఫర్ ఏ ప్లేస్ను వాడతాం, కాబట్టి ఇది కాదు, ఎందుకంటే అరైవ్డ్ అంటే చేరిపోయాం. లెఫ్ట్ ఏ ప్లేస్ అంటే నేను విశాఖపట్నం నుంచి బయలుదేరుతున్నాను అనడానికి లెఫ్ట్ ఏ ప్లేస్ అనే పదాన్ని వాడతాం. ఐ లెఫ్ట్ ఏ విశాఖపట్నం అంటే విశాఖపట్నం నుంచి నేను ఇక్కడ లెఫ్ట్ అయ్యాను, ఇక్కడ నుంచి బయలుదేరని అర్థం. కానీ ఇక్కడ అరైవ్డ్ అని ఇచ్చాడు కాబట్టి గాట్ టు ఏ ప్లేస్ అంటే ద కంట్రీ మౌస్ గాట్ టు ఇన్ టౌన్ అంటే చేరుకుంది అనే సందర్భంలో గాట్ టు అనే పదాన్ని మనం వాడుతాం. గాట్ టు అంటే అరైవ్డ్ అనే అర్థం. ఇక్కడ చూడండి, ఫుల్లీ ఆఫ్, ప్లెంటీ ఆఫ్. ఫుల్లీ ఆఫ్ అనేది ఏ సందర్భంలో వాడతాం? ప్లెంటీ ఆఫ్ అనే పదాన్ని ఏ సందర్భంలో వాడతామంటే ఫుల్లీ ఆఫ్ ఏదైనా ఒక నీకు బాస్కెట్ ఇచ్చాడు, ఆ బాస్కెట్లో మొత్తం నిండిపోయి అనుకోండి, ఫుల్గా నిండడాన్నే ఫుల్లీ ఆఫ్ అంటారు. ప్లెంటీ ఆఫ్ అంటే ఉన్నదానికంటే ఎక్కువగా ఉంటే ప్లెంటీ ఆఫ్ అనేది వాడడం జరుగుతుంది. అంతేకాకుండా ఫుల్లీ ఆఫ్ అనేది లిక్విడ్కి వాడతాం ఎక్కువగా. అంటే ఒక బాటిల్ నిండా నీరు ఉందనుకోండి, ఫుల్లీ ఆఫ్ వాటర్ అంటాం, కానీ ప్లెంటీ ఆఫ్ వాటర్ అన్నాం. ప్లెంటీ అనేది ఎక్కువగా ఈ మెటీరియల్స్కి వాడతాం ఎక్కువ సంఖ్యలో, అర్థమైందా? ఎక్కువగా ప్లెంటీ అనేదాన్ని వాడతాం. ఇక్కడ మీరు కొంచెం బండగా గుర్తుంచుకోండి, లెసన్లో ఇచ్చాడు ప్లెంటీ ఆఫ్ మనీ, ఐ హ్యావ్ ప్లెంటీ ఆఫ్ మనీ. ఓకే, ఫుల్ ఆఫ్ డ్రింక్ బాటిల్స్. ఓకే, ఆన్ ద వే హీ ఫౌండ్ ఏ షాప్ విచ్ వాజ్ ఫుల్లీ ఆఫ్ కూల్ డ్రింక్స్. ఇక్కడ ఈ బ్రాకెట్లో ఫుల్లీ ఆఫ్ కూల్ డ్రింక్స్ అంటే నిండుగా ఉంది, కూల్ డ్రింక్స్ నిండుగా ఉన్నాయి, ఫుల్లీ ఆఫ్ కూల్ డ్రింక్స్. హీ హ్యాడ్ ప్లెంటీ ఆఫ్ మనీ. ప్లెంటీ ఆఫ్ మనీ చాలా ఎక్కువ మొత్తంలో మనీ ఉంది.
ఓకే, మెటీరియల్స్కి అయితే ప్లెంటీని వాడాం, ఫుల్ అనేది లిక్విడ్స్కి వాడాం. ఓకే, పీస్ ఆఫ్ చాక్, పీస్ అంటే కొంత భాగం అని అర్థం, శుద్ధ మొక్కలో కొంత భాగం. ఓకే, చూడండి ఇది రిపీటెడ్గా అండి 3వ తరగతి 5వ తరగతి మళ్ళీ ఇప్పుడు 7వ తరగతిలో రిపీట్ అయింది. గాట్ ఆఫ్ ఏ సందర్భంలో వాడతామంటే దిగడం. ఐ గాట్ ఆఫ్ ద ట్రైన్ ఇన్ విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం స్టేషన్. గాట్ ఆఫ్ అంటే దిగడం, ఐ గాట్ ఆఫ్ ద ట్రైన్ అంటే ట్రైన్ను దిగాను. అదే వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. క్రెప్ట్ ఆఫ్, ఆప్షన్స్లో ఈ రెండే ఇస్తాడండి. క్రెప్ట్ అవుట్ అంటే బయటికి రావడం, క్రెప్ట్ అవుట్ అంటే బయటికి రావడం. ద టౌన్ మౌస్ క్రెప్ట్ అవుట్ ఆఫ్ ద హోల్ నుంచి బయటకు వచ్చింది. టౌన్ మౌస్ అనేది హోల్ నుంచి బయటకు వచ్చింది కాబట్టి ద టౌన్ మౌస్ వాజ్ క్రెప్ట్ అవుట్ ఆఫ్ ద హోల్. ఓకే, కాంపౌండ్ నౌన్స్ అంటే 2 నౌన్స్ను కలిపినట్లయితే దాన్ని కాంపౌండ్ నౌన్స్ అని అనడం జరుగుతుంది. షుగర్ కేన్, షుగర్ అంటే పంచదార, కేన్ అంటే చెరకు, షుగర్ కేన్. బర్త్ అంటే పుట్టుక, డే అంటే రోజు. ఇలాంటి 2 నౌన్లు కలపడాన్నే కాంపౌండ్ నౌన్గా పిలవడం జరుగుతుంది. తరువాత సెకండ్ లెసన్లోని వొకాబులరీ చూసుకున్నట్లయితే సివి రామన్ లెసన్లోని వొకాబులరీ. హీజ్ పేరెంట్స్ కీన్ టు సెండ్ హిమ్ అబ్రాడ్ ఫర్ హయ్యర్ స్టడీస్. ఇక్కడ నేను పాఠ్యాంశంలోని ప్రతి చిన్న విషయాన్ని కూడా కవర్ చేశానండి. ఎందుకంటే మొదట మనం చదివినప్పుడు ఇది ఇంతేనా, ఎంత ఈజీనా, గుర్తుండిపోతుందో అనుకుంటాం. మళ్ళీ 10 రోజులు చదివిన తర్వాత మళ్ళీ మర్చిపోవడం జరుగుతుంది. అందు గురించే ప్రతి చిన్న విషయాన్ని కూడా రాయడం జరిగింది. హీస్ పేరెంట్స్ కీన్ టు సెండ్ హిమ్ అబ్రాడ్ ఫర్ హయ్యర్ స్టడీస్. కీన్ అంటే చాలా ఆతృతగా, చాలా ఇష్టంగా, అంటే ఈగర్ అనే ఇక్కడ సినోనమ్స్ అన్నమాట. ఇక్కడ ఇండైరెక్ట్గా సినోనమ్స్ కనుక్కోమని ఇవ్వడం జరిగింది. కీన్ అంటే ఈగర్. హెయిల్డ్ అంటే మెచ్చుకోవటం. న్యూస్ పేపర్ చూస్తే ఇవన్నీ మీకు కవర్ అయిపోతాయండి. ద వరల్డ్ హెయిల్డ్ ద డిస్కవరీ యాజ్ ద రామన్ ఎఫెక్ట్. హెయిల్డ్ అంటే మెచ్చుకోవటం, అడ్మైర్డ్ అన్న కూడా మెచ్చుకోవటం. ఇన్ హీజ్ యూత్ రామన్ వాజ్ మెయిన్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ అకౌస్టిక్స్. మెయిన్లీకి సినోనమ్ ఏంటండి? మెయిన్లీ అంటే ప్రైమర్లీ. ఓకే, మెయిన్లీ అంటే ప్రైమర్లీ అంటే ముఖ్యముగా, మెయిన్లీ అన్నా కూడా ముఖ్యంగా. ఓకే, ఇక్కడ అకౌస్టిక్స్ అంటే మన జనరల్ ఫిజిక్స్లో చూసుకున్నట్లయితే ధ్వని గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని అకౌస్టిక్స్ అంటారు, కాంతి గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఆప్టిక్స్ అంటారు. అది కన్ఫ్యూజ్ అయ్యే బిట్టు గుర్తుంచుకోండి. ద బ్రిటిష్ మేడ్ రామన్ ఏ నైట్ ఆఫ్ ద బ్రిటిష్ ఎంపైర్. మేడ్ ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఈ బిట్టు రిపీటెడ్గా మన టెట్గా అడగడం జరిగింది. ద బ్రిటిష్ మేడ్ రామన్ ఏ నైట్ ఆఫ్ బ్రిటిష్ ఎంపైర్. మేడ్ అంటే అపాయింటెడా, మేనేజ్డా, ప్లేస్డా, ఇది గుర్తుంచుకోండి. మేడ్ అంటే నిలిపి ఉంచడం. ద బ్రిటిష్ మేడ్, ఇక్కడ ఆ బ్రిటిష్ వారు రామన్ను నైట్ ఆఫ్ ద బ్రిటిష్ ఎంపైర్ అంటే బ్రిటిష్ ఎంపైర్కి గౌరవమైన వ్యక్తిగా మేడ్ అంటే నిలిపి ఉంచారు. ప్లేస్డ్ అన్నమాట. ప్లేస్డ్, మేడ్ అన్నా ప్లేస్ అన్నా ఒకటే, నిలిపి ఉంచడం. దాన్ని గుర్తుంచుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. అపాయింటెడ్ కాదు, నియమించడం కాదు, మేనేజ్డ్ కూడా కాదు, ప్లేస్డ్. రామన్ పాస్డ్ అవే అంటే చనిపోయారు, డైడ్ అనే అర్థం వస్తుంది. ఓకే, నౌన్ ద ఫీలింగ్ ఎక్స్ప్రెస్డ్ వెర్బ్ అంటే మనం ఒకే పదాన్ని వెర్బ్గా ఉపయోగించవచ్చు, నౌన్గా ఉపయోగించవచ్చు, దాన్ని ఉపయోగించే విధానం బట్టి. ఇక్కడ మనం గుడ్డుగా గుర్తుంచుకోవాలనుకుంటే చివరిలో ఎంజాయిడ్, సర్ప్రైజ్డ్, డిసప్పాయింటెడ్, వర్రీడ్, సాటిస్ఫైడ్ ఇలా డి వచ్చినవన్నీ కూడా ఇక్కడ వెర్బలుగా ఉపయోగించవచ్చు. ఎక్కువగా అన్నీ అవుతాయని కాదు, ఎక్కువగా ఇలా వెర్బలు అవుతాయి. మిగిలినవి నౌన్స్గా ఉపయోగించడం జరుగుతుంది. ఎంజాయ్మెంట్ అంటే ఆనందించడం, ఆనందం అనేది ఎంజాయ్మెంట్ అని అర్థం. ఎంజాయిడ్ అంటే ఆనందించాము అనేది వెర్బు, క్రియ. ఆనందం అనేది నౌన్. అర్థమైంది కదండి? ఆనందం అనేది నౌన్, ఆనందించాము అనేది క్రియ, అది వెర్బ్ ఎంజాయిడ్. అలాగే సర్ప్రైజ్డ్,
డిసప్పాయింట్మెంట్ డిసప్పాయింటెడ్, వర్రీ వర్రీడ్, సాటిస్ఫాక్షన్ సాటిస్ఫైడ్. ఓకే, అంటే తరువాత సేమ్ దీన్ని హీ వాజ్ షాక్డ్ టు సీ ఎ స్నేక్ బట్ హీ రికవర్డ్ ఫ్రమ్ హీస్ షాక్ ఇన్ ద టైమ్. ఎక్కడ క్రియను ఎక్కడ ఉపయోగించాలి, వెర్బ్ను నౌన్గా ఏ సందర్భంలో ఉపయోగించాలి మనం తెలుసుకోవాలండి. హీ వాజ్ షాక్డ్ అంటే ఇక్కడ క్రియ జరిగింది, అతను ఒకసారి షాక్ అయ్యాడు. టు సీ ద స్నేక్ని చూడగానే భయపడ్డాడు. బట్ హీ రికవర్డ్ ఫ్రమ్ హీ షాక్ అంటే ఇక్కడ షాక్ అనేది నౌన్. ఇన్ నో టైమ్. ఓకే, హీ ప్రిటెండెడ్ టు లుక్ రిలీవ్డ్ బట్ హీ డిడ్ నాట్ హ్యావ్ ఎనీ రిలీఫ్. ఈ ప్రిటెండెడ్ అంటే ఏంటంటే నటించడం, హీ ప్రిటెండెడ్ టు లుక్ రిలీవ్డ్ అంటే అతను రిలీఫ్గా ఉండేటట్టు నటించాడు కానీ బట్ హీ డిడెంట్ హ్యావ్ ఎనీ రిలీఫ్, అతనికి ఎటువంటి రిలీఫ్ లేదు. ఇక్కడ రిలీఫ్ అనేది నౌను, రిలీవ్డ్ అనేది వెర్బు. ఓకే, దీన్ని మీరు కొంచెం అర్థం చేసుకోవాలి. ఎబ్రివేషన్స్ రాసేటప్పుడు, ఎప్పుడైనా ఎబ్రివేషన్స్ రాసేటప్పుడు క్యాపిటల్ లెటర్స్లోనే రాయాలి. ఓకే, షార్ట్ ఫామ్ ఆఫ్ ద వర్డ్స్ ప్లేన్, ఏరోప్లేన్నే మనం ప్లేన్ గాను, కిలోనే మనం కేజీ గాను, కిలోగ్రామ్నే మనం కేజీ గాను, పారాగ్రాఫ్నే మనం పారాగాను, స్పెక్టికల్స్నే స్పెక్స్ గాను. ఇది గుర్తుంచుకోండి, స్పెక్టికల్స్ మనం కళ్ళ పెట్టుకునే స్పెక్టికల్స్నే మనం షార్ట్గా స్పెక్స్ అని అంటాం, అరే స్పెక్స్ తీసుకురారా అంటాం. పారాగ్రాఫ్నే ఫోటోగ్రాఫ్నే ఫోటోగాను, మోటార్ బైక్నే బైక్ గాను, మైక్రోఫోన్నే మైక్ గాను. మనం మైక్ వాడుతుంటాం కదండి, దాన్ని ఫుల్ ఫామ్ మైక్రోఫోన్, దాన్ని మనం మైక్ గాను వాడడం జరుగుతుంది. ఓకే, బయాలజీలో బయో అంటే జీవితం అని, లోగస్ లేదా లోజీ అంటే స్టడీ లేదా సైన్స్ అని అర్థం. అంటే ఇక్కడ సఫెక్స్ ప్రిఫెక్స్ అనేది మనం తరువాత డిస్కస్ చేద్దాం. వెరీ 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 ఇంపార్టెంట్ అండి. ఆర్కియాలజీ అంటే పురాతత్వ శాస్త్రవేత్త. ఓకే, ఆర్కియాలజిస్టులు వచ్చారు, ఈ రాళ్ళను పరిశీలించారు, ఇవన్నీ న్యూస్ పేపర్లో మీరు ఎప్పుడు చూస్తూనే ఉంటారు. ఆర్కియాలజీ అంటే ద స్టడీ ఆఫ్ ద కల్చర్ ఆఫ్ ద పాస్ట్ అంటే పురాతన కాలం నాటి సంస్కృతిని తెలుసుకోవడానికి ఉపయోగపడేదే పురాతత్వ శాస్త్రము, ఆర్కియాలజీ. ఫిజియాలజీ అంటే ఏంటంటే నీ ఫిజిక్ చాలా గట్టిగా ఉంచుకోవాలి. ఫిజిక్ అంటే నీ శరీరము. అలానే మనం ఎక్కువగా వినేది ఫిజీషియన్ అంటే శరీర తత్వవేత్త, లేదా ఆర్థోపెడిషియన్ అంటారు, ఆర్థోపెడిషియన్ లేదా ఫిజియోథెరపీ అంటారు. ఫిజియోథెరపీ అంటే ఏంటంటే శరీరంలో ప్రతి భాగానికి థెరపీని అంటే ఎక్సర్సైజ్ని అందించడమే ఫిజియోథెరపీ. అలాగే ఫిజియాలజీ అంటే ద స్టడీ ఆఫ్ ద బాడీ ఆఫ్ లివింగ్ థింగ్స్, మన శరీరంలో ఉండే భాగాలను గురించి అధ్యయనం చేసే శాస్త్రమే ఫిజియాలజీ. ఓకే, ఫిజియాలజీ. తొందరలో ఆప్షన్స్లో ఫిజియాలజీ సైకాలజీ అని ఇచ్చేటప్పుడు తొందరలో ఆన్సర్ అయితే మీకు తెలుసు, కాకపోతే తొందరలో తప్పు రాసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఫిజియాలజీ సైకాలజీ ఏ స్టడీ ఆఫ్ మైండ్, ఇది మనకు తెలిసిందే. జియో అంటే ఏంటండి భూమి, జియో అంటే భూమి కాబట్టి జియోలజీ ద స్టడీ ఆఫ్ ఎర్త్. జూలో ఏముంటాయండి, జంతువులు ఉంటాయి కాబట్టి ద స్టడీ ఆఫ్ యానిమల్స్ ఈజ్ కాల్డ్ యాజ్ జువాలజీ. ఓకే, తర్వాత వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇట్స్ చేంజ్ అనే పోయం యొక్క రైటర్ ఎవరు? ఇట్స్ చేంజ్ అంటే చాలా మారింది. ఇట్స్ చేంజ్ అంటే అర్థం ఏంటండి, చాలా మారింది. ఏం మారింది? ఈ ప్రపంచంలో గొర్రెలను కూడా క్లోనింగ్ చేస్తున్నారు. గొర్రెలను కూడా గొర్రెలను కూడా క్లోనింగ్ చేస్తున్నారు. ఇట్స్ చేంజ్ చాలా మారింది. ఇట్స్ చేంజ్ గొర్రెలను కూడా క్లోనింగ్ చేస్తున్నారు. ఈ లెసన్ కూడా ఈ గొర్రెలను క్లోనింగ్ చేస్తున్నారు, ప్రపంచం చాలా మారింది అనే ఒక పోయం అన్నమాట. ఇట్స్ చేంజ్ అనే పాఠ్యాంశం యొక్క పోయం యొక్క రచయిత ఎవరు అంటే గొర్రె. ప్రపంచం చాలా మారింది, గొర్రెలను కూడా క్లోనింగ్ చేస్తున్నారని గుర్తుంచుకోవచ్చు. లేదా ఇట్స్ చేంజ్ ఇది మారింది, ప్రపంచం చాలా మారింది, మనుషులు గొర్రెలా మారుతున్నారు, ఎలా ప్రవర్తిస్తున్నారో తెలియడం లేదు,
ప్రపంచంలో చాలా అత్యాచారాలు, పసిపిల్లల అత్యాచారాలు చాలా మారుతున్నాయి, చాలా జరుగుతున్నాయి. ఇట్స్ చేంజ్, ప్రపంచం చాలా మారింది. ఇలా మనం గుర్తుంచుకోవచ్చు. తరువాత థర్డ్ లెసన్ పురు ద బ్రేవ్. పురు ద బ్రేవ్లోని వొకాబులరీ మనం చూసుకున్నట్లయితే, ఇది వొకాబులరీ టెక్స్ట్ బుక్ చదివితే మనకు కొంచెం ఇంకా బాగా అర్థమవుతుంది. పురు డిడ్ నాట్ యాక్సెప్ట్ అలెగ్జాండర్ ప్రపోజల్ టు బీ ఏ వ్యాజిల్ బికాజ్, అంటే పురు అలెగ్జాండర్ పురుకి ఒక ఆఫర్ ఇస్తాడు, మీరు నా సామంత రాజుగా అంటే వ్యాజిల్గా ఉండండి. అంటే పురు తిరస్కరించాడు. ఎందుకంటే ఇతను హీ వాజ్ వెరీ బ్రేవ్, అంటే అతను చాలా ధైర్యవంతుడు, అండ్ ప్యాట్రియాటిక్ అంటే దేశభక్తుడు, కనుక అతని యొక్క అంగీకారాన్ని తిరస్కరించాడు. అలెగ్జాండర్ మేడ్ ఫ్రెండ్స్ విత్ పురుతో అలెగ్జాండర్ ఫ్రెండ్గా ఉండాలని నిర్ణయించుకున్నాడు. ఎందుకంటే అలెగ్జాండర్ లైక్డ్ పురూస్ బ్రేవరీ అండ్ సెల్ఫ్ కాన్ఫిడెంట్. అంటే అలెగ్జాండర్ యొక్క బ్రేవరీ అంటే అతని యొక్క ధైర్యం నచ్చింది, అండ్ అతని యొక్క సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా నచ్చింది. అందుకే ఫ్రెండ్గా ఉండాలని అతన్ని రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు మీరు చదివేటప్పుడు ఇది ఈజీగా ఉంటుంది, కానీ ఆప్షన్స్ ఇస్తాడు. ఎందుకు అంటే అలెగ్జాండరు పురుని బాగా ఇష్టపడి, అతని యొక్క పరిపాలన ఇష్టపడి తన అభివృద్ధికి ఉపయోగించుకుందామని ఫ్రెండ్గా ఉండాలని నిర్ణయించుకున్నాడా? ఇలా ఒక 4 ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు మీరు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. కానీ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే పురు చాలా బ్రేవరీ పర్సన్ అండ్ సెల్ఫ్ రెస్పెక్ట్ పర్సన్ కనుక ఫ్రెండ్షిప్ చేద్దామని నిర్ణయించుకున్నాడు. ఓకే, యాంటీనమ్స్ అండ్ సినోనమ్స్. యాంటీనమ్స్ నేర్చుకున్నట్లయితే విక్టరీ అంటే విజేత. విక్టరీ గైడ్స్ ఉంటాయి కదండి, విక్టరీ అంటే విజేత. డిఫీట్ అంటే ఓడిపోయే వ్యక్తి, విక్టరీకి ఆపోజిట్ డిఫీట్. టిమ్డ్, ఇది గుర్తుంచుకోండి, టిమ్డ్. మళ్ళీ ఇది మీకు 5th క్లాస్లో కూడా ఉంటుంది. గాంధీ డజంట్ ఏ టిమ్డ్, అంటే గాంధీజీ పిరికివాడు కాదు అనేసి 5th క్లాస్లో వస్తుంది. టిమ్డ్ అంటే పిరికివాడు. బ్రేవ్ అంటే ధైర్యవంతుడు. హంబుల్ అంటే వినయం, హీజ్ ఏ హంబుల్ పర్సన్, అతను చాలా హంబుల్ పర్సన్, అంటే అతను చాలా వినయంగా ఉంటాడు. బ్రేవ్ అంటే గర్వం, అతనికి చాలా గర్వం, హీజ్ ఏ బ్రేవరీ పర్సన్. ఎక్కువ ఉపయోగిస్తున్నారు కదండి, బ్రేవ్ అంటే గర్వం. ఓకే, యాక్సెప్ట్ అంటే రిజెక్ట్. డిపెండెంట్, ఇండిపెండెంట్, అంటే ఎలక్షన్స్ వచ్చేసరికి ఇండిపెండెంట్ అభ్యర్థి అంటారు కదండి, స్వతంత్ర అభ్యర్థి. డిపెండెంట్ అంటే వేరొకరిపైన ఆధారపడిన వ్యక్తి. అర్థాలు: ఫ్రైటెండ్ అంటే భయపడటం. అమేజ్డ్ ఆశ్చర్యపోవటం. రెస్పెక్ట్ గౌరవించడం. లాఫుల్ చట్టబద్ధమైన, అంటే ఇవన్నీ నేను సొంతంగా రాసినవి కాదండి, ఆ టెక్స్ట్ బుక్లోనే అదొక పేరా ఇచ్చారన్నమాట. ఆ పేరా అన్నీ కూడా పేరా అంతా రాస్తే మనకి ఇక్కడ నోట్స్ టైం వేస్ట్ అని వీటిని అర్థాలు, మెయిన్ ఇంపార్టెంట్ అర్థాలు రాయడం జరిగింది. క్యాప్చూర్ అంటే గ్రహించడం. రిమైన్ వెరీ 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 ఇంపార్టెంట్ అండి. రిమైన్ అంటే రిమైన్ ఏమైనా ఉంటే ఇచ్చారా అంటే మిగిలిపోవటం. అంటే రిమైనింగ్ ఏమైనా ఉంటే నాకు ఇచ్చారా, మిగిలింది ఏమైనా ఇచ్చారా. రిమైన్ అంటే మిగలటం. టు స్టే ఇన్ ద సేమ్ ప్లేస్ ఆర్ ఇన్ ద సేమ్ కండిషన్, అంటే అదే స్థాయిలో ఉండిపోతే దాన్ని రిమైన్ అని పిలవడం జరుగుతుంది. ద డాక్టర్ ఆర్డర్డ్ హిమ్ టు రిమైన్ ఇన్ బెడ్ ఫర్ ఫ్యూ డేస్. ద డాక్టర్ ఆర్డర్డ్ హిమ్ టు రిమైన్ ఇన్ బెడ్ ఫర్ ఫ్యూ డేస్. కొన్ని రోజులు అలా అతన్ని ఆ బెడ్ పైనే నిలిపి ఉంచండి అని అనడం జరిగింది. ఓకే, తరువాత యూ విల్ రిమైన్ హంబుల్ అండ్ లాఫుల్. కాంక్వర్డ్ అంటే ఏంటండి, జయించడం. కాంక్వర్డ్ అంటే జయించడం అనే అర్థంలో మనం ఉపయోగించడం జరుగుతుంది. వర్తి అంటే విలువైన, ఎంత వర్త్ అనేసి తెలుస్తా, వర్త్ 10 రూపీస్. వర్త్ అంటే రేట్ అని అర్థం. తర్వాత ప్రిఫెక్స్ సఫెక్స్. ప్రీ అంటే ఏంటండి, ముందు. ఓకే, ప్రీ హిస్టరీ యుగం అంటే ప్రీ అంటే ముందు, సఫెక్స్ అంటే తరువాత. ప్రిఫెక్స్ అంటే ముందు ఏ పదాన్ని వాడతాం, సఫెక్స్ అంటే తరువాత ఏ పదాన్ని వాడతాం. డిస్కరేజ్ ఇక్కడ కరేజ్ అనేది రూట్ వర్డ్, అంటే మెయిన్ వర్డ్ అనమాట. డిస్ అనేది ముందుంది కదండి, కాబట్టి డిస్ అనేది ప్రిఫెక్స్,
అంటే ప్రశ్నపత్రంలో ఏమిస్తారంటే కరేజ్ ప్రిఫిక్స్ వర్డ్ ఏది అని ఇస్తాడు. అదే డిస్కరేజ్, డిస్ అనేది ప్రిఫిక్స్ వర్డ్గా ఉపయోగించడం జరుగుతుంది. లేకపోతే డిస్ ఈ క్రింది వాటిలో డిస్ అనేది ప్రిఫిక్స్ వర్డ్గా కలిగినటువంటి పదం ఏది, రూట్ వర్డ్ ఏది అనేసి ఇలా 4 ఇస్తాడు. అప్పుడు మీరు డిస్ అనేది దేనికి ప్రిఫిక్స్ వర్డ్గా కనెక్ట్ అవుతుందో దాన్ని మనం ఎంచుకోవాల్సి ఉంటుంది. మనం కంఠస్థ పెట్టేయాల్సిందంటే తప్పదు. డిస్కరేజ్, ఇన్యాక్టివ్, ఇల్లీగల్, అనేబుల్ ఇవన్నీ మనం ఇంతకుముందు విన్నవే. డిస్బిలీవబుల్, ఓకే, డిస్బిలీవబుల్, అన్బిలీవబుల్లో అన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకు గుర్తుంచుకోవడానికి కాన్సెప్ట్. అన్బిలీవబుల్లో అన్ అనేది ఏమవుతుందండి ప్రిఫిక్స్, అంటే బిలీవ్ అనే రూట్ వర్డ్కి ముందు ఉంది కాబట్టి వెనుక ఉంది కాబట్టి దీన్ని అన్న అనే పదాన్ని ప్రిఫిక్స్ అని, బిఎల్ఈ బుల్ అనేది సఫిక్స్ గాను మనం పిలవడం జరుగుతుంది. ఓకే, కింగ్ అనే పదానికి సఫిక్స్ ఏదండి కింగ్డమ్, రిచ్నెస్, బ్రేవరీ, ఫేమస్, బాయ్హుడ్, బాయ్ అనేది రూట్ వర్డ్, బాయ్హుడ్ అనేది న్యూ వర్డ్. బాయ్హుడ్ అంటే చిన్నతనము, బాయ్ అంటే మగాడు, బాయ్హుడ్ అంటే చిన్నతనము. ఓకే, బాయ్హుడ్ ఫ్రెండ్ అంటే చిన్ననాటి స్నేహితుడు. ఓకే, థింక్, ఇది ఇంపార్టెంట్ అండి. థింక్ ఆప్షన్స్లో అని ఇస్తే మనం చాలామంది చూజ్ చేసుకోరు, ఎందుకంటే థింక్ అని నేను ఎప్పుడు వినలేదే అని అనుకుంటారు. థింక్కి ప్రిఫిక్స్ ఏంటండి థింక్, వెరీ వెరీ ఇంపార్టెంట్. థింక్కి ఇంపార్టెంట్ ఏంటండి, థింక్కి ప్రిఫిక్స్ థింక్. సఫిక్స్ మనం చూసుకున్నట్లయితే చైల్డిష్, ప్రనౌన్సియేషన్, సక్సెస్ఫుల్, క్రౌడీ, ఛాంపియన్షిప్ ప్రతిదీ ఇంపార్టెంట్ అండి. ఇక్కడ క్రౌడ్ అనేది గుర్తుంచుకోండి, క్రౌడ్లీ కాదండి, క్రౌడీ. లైక్లీహుడ్, వీక్నెస్, స్టాపేజ్, కాంబినేషన్. ఓకే, ఇలా నెక్స్ట్ పార్ట్లో మనం ఈ మొదటి 3 లెసన్స్ యొక్క గ్రామర్ని, మిగతా 3 లెసన్స్ అవి కూడా చిన్న లెసన్స్ కనుక దాంతో కలిపి మొత్తాన్ని నేర్చుకుందాం. ఎందుకంటే టైం ఎక్కువ అయింది కనుక మిగతా దాంట్లో నేర్చుకుందాం. ఓకేనా, దయచేసి సమయాన్ని అయితే చూడకండి. సమయాన్ని చూసేవాళ్ళని నాకు చాలా, ఎందుకంటే ఈ 3 లెసన్స్ చదవడానికి నేను ఇప్పుడు ఈ 3 లెసన్స్ని ఒక 7-8 టైమ్స్ చదివి ఇప్పుడు ఒక 6-7 నెలల క్రితం ఒకసారి చదివాను, 1-2 సార్లు చదివాను, మళ్ళీ ఒక 3 నెలల క్రితం ఒక 4-5 సార్లు చదివాను, మళ్ళీ ఇప్పుడు ఒక 2 సార్లు చదివాను. అంటే దీన్ని ఒక 8 సార్లు చదివి మీకు 2 గంటల్లో పెడితే, అంటే నేను ఒక 5 రోజులు కేటాయించిన దాన్ని మీకు 2 గంటల్లో మీకు ఈ వీడియో పెడితే ఈ 2 గంటలు చూడడానికి మీరు టైం వేస్ట్ అని మనం ఫార్వర్డ్ చేసి చూస్తూ ఉంటారు. ఓకే, అదే మనకు ఆన్లైన్లో డబ్బులకు పెట్టినట్లయితే, అదే ఆన్లైన్లో వీడియోస్ అయితే తప్పనిసరిగా చూస్తారు, ఎందుకంటే 50 నిమిషాలైనా 60 నిమిషాలైనా డబ్బులు పెట్టి కొంటున్నాం కనుక దానిపైన అనేది కొంత ఇంపార్టెన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దయచేసి దీన్ని యూజ్ చేసుకోండి. నెక్స్ట్ పార్ట్ 2లో దీన్ని పీడిఎఫ్ పెడతాను, మొత్తంగా ఒకసారి పీడిఎఫ్ మొత్తాన్ని డిస్క్రిప్షన్లో పెడతాను వీలైనంత వరకు. లేకపోతే మొత్తం 7th క్లాస్ మొత్తం అయిపోయిన తర్వాత చివరి వీడియోలో ఈ మొత్తం లింక్ పెడతాను, మీరు డౌన్లోడ్ చేసుకోండి, లేకపోతే చూసి రాసుకోవచ్చు. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్. వీలైనంత వరకు మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే దీన్ని షేర్ చేయండి. ఎక్కువ మంది వ్యూస్ ఉన్నట్లయితే మేము కూడా ఎక్కువ మంది వ్యూస్ ఉన్నట్లయితే ఎక్కువ వీడియో చేయడానికి మాకు కూడా ఇంట్రెస్ట్. అరే 2000 మంది చూసారు లేదా 3000 మంది చూసారు, ఎక్కువ మందికి ఉపయోగపడుతుంది, తప్పనిసరిగా మనం దీన్ని ఎక్కువ మందికి స్ప్రెడ్ చేయాలరా, కొంచెం ఎక్కువ ఎఫర్ట్ చేయాలని మాకు కూడా అనిపిస్తుంది. ఓకేనా, వీలైనంత వరకు మీ డైట్ గ్రూపులు ఉంటాయి, కాకపోతే అరే ఆ అబ్బాయి ఎక్కువగా నాకు రాందా ఆ అబ్బాయికి వస్తుందేమోరా దాన్ని షేర్ చేయడం ఎందుకనే ఇగో అయితే వద్దు, ఎందుకంటే నా నోట్స్ని కూడా మీకు షేర్ చేస్తున్నాను. అంటే మనలో ఉండే స్ట్రెంత్ బట్టే ఉంటుంది, కానీ అందరికీ వీడియోను షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్. బాయ్.